హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలపై ఊరట, బొప్పరాజు సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డీఏ బకాయిల విషయంలో ఇప్పుడిప్పుడే ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన అప్డేట్ వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్న తరుణంలో ఈ వార్త వారిలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ఈ విషయమై ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటన చేశారు. ఒక రకంగా చూస్తే గడిచిన కొంతకాలంగా తమకు రావాల్సిన బకాయిల కోసం పోరాడుతున్న ఉద్యోగులందరికీ ఇది నిజంగానే ఒక పెద్ద ఊరటనిచ్చే విషయమని మనం భావించవచ్చు. ఈ ప్రకటన ద్వారా ఉద్యోగుల మనోవేదన తగ్గుతుందని మరియు వారి ఆర్థిక ఇబ్బందులు తీరే మార్గం సుగమం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులందరూ కూడా తమకు రావాల్సిన పూర్తి బకాయిలను ఎటువంటి ఆటంకం లేకుండా అందుకునేందుకు ఇప్పుడు మానసికంగా సిద్ధం కావాలని బొప్పరాజు గారు పిలుపునిచ్చారు. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, డీఏ అరియర్స్ బిల్లులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించే ప్రక్రియలో గతంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ బిల్లుల సమర్పణలో ఉన్న సాంకేతిక సమస్యలను మరియు ఇతర అడ్డంకులను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న నెల రోజుల స్వల్ప వ్యవధిలోనే ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చి స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలను జారీ చేసేందుకు ప్రభుత్వం పూర్తి సుముఖత వ్యక్తం చేసిందని బొప్పరాజు వెంకటేశ్వర్ గారు తమ తమ ప్రకటనలో వివరించారు. మరి గత చరిత్రను మరియు బకాయిల నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే 2018 జూలై నెల నుండి ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను అటు పెన్షనర్లకు, ఇటు సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే కొంతమేర చెల్లించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్యమైన సాంకేతికపరమైన కారణాల వల్ల మరియు ట్రెజరీ కార్యాలయాల్లో సాఫ్ట్‌వేర్ ఇబ్బందుల వల్ల చాలామంది బిల్లులు రిజెక్ట్ అయ్యాయి. దీనివల్ల అర్హత ఉన్నప్పటికీ చాలామంది ఉద్యోగులు తమకు రావాల్సిన సొమ్మును సకాలంలో పొందలేకపోయారు. ఈ పెండింగ్ బకాయిల అంశంపై అప్పట్లోనే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. బిల్లులు ఎందుకు ఆగిపోయాయో మనం లోతుగా విశ్లేషిస్తే పలు కారణాలు కనిపిస్తాయి. ప్రధానంగా బ్యాంకుల విలీనం జరగడం వల్ల చాలామంది ఉద్యోగుల బ్యాంకు ఐఎఫ్ఎంఎస్ కోడ్‌లు మారిపోయాయి. అలాగే ట్రెజరీ శాఖలో పనిచేసే ఉద్యోగులు పెద్ద ఎత్తున బదిలీ కావటం వల్ల కొత్త వారికి ఈ ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో ఒక కారణమైంది ఇది కూడా. వీటితో పాటు ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు స్టేట్‌మెంట్‌లో సరిగ్గా అప్డేట్ కాకపోవడం, ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతా లింక్ కాకపోవడం వంటి చిన్నపాటి లోపాల వల్ల ప్రభుత్వం విడుదల చేసిన నిధులు లబ్ధిదారుల చేతికి అందలేదు. ఈ సాంకేతిక అడ్డంకులు సాధారణంగా ఉద్యోగులకు అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ గజిబిజి పరిస్థితిని చక్కదిద్దేందుకు గాను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో గతంలో ఆగిపోయిన లేదా తిరస్కరణకు గురైన డీఏ అరియర్స్ బిల్లులను మళ్ళీ తిరిగి రీసబ్మిషన్ చేసేందుకు ప్ర ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించాలని బొప్పరాజు గారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విన్నపాన్ని ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిగణించిందని ఆయన తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన స్వయంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో మరియు ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడ గౌతమ్ గారితో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉద్యోగుల గోడును వారు సావధానంగా విన్నారు. ఏప్రిల్ నెలలోనే ఈ డీఏ బకాయిల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తూ నిధుల విడుదల మరియు బిల్లుల అప్‌లోడింగ్‌కు సంబంధించి పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇస్తామని వారు గట్టిగా హామీ ఇచ్చారు. మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక గొప్ప శుభవార్త మరియు ఊరటనిచ్చే పరిణామం. ఎవరికైతే ఇప్పటివరకు సాంకేతిక కారణాల వల్ల ఒక్క రూపాయి కూడా అందలేదో వారందరికీ పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో సిద్ధమవుతోంది. మిగిలిన ఇతర బకాయిలు కూడా విడతల వారీగా చెల్లించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఈ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులందరూ తమ బ్యాంకు మరియు ఆధార్
వివరాలను సరిచూసుకొని వచ్చే నెలలో రాబోయే తుది ఆదేశాల కోసం సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది నిజంగానే ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపే వార్త అనే చెప్పవచ్చు.